మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ స్టేడియం దగ్గర అయితే ఉన్నాము. సిటీ డెవలప్ అవుతుంటుంది. సిటీతో పాటు ఆ డెవలప్మెంట్తో పాటు ఈ యొక్క ట్రాఫిక్ కూడా చాలా వరకు పెరిగిపోయిన పరిస్థితి. మధురవాడ అంటేనే చాలా వరకు ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీన్ని పోలీసు వారు అయితే కనుక పోలీస్ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా వరకు చాకచక్యంగా వ్యవహరించి ఈ యొక్క ట్రాఫిక్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కొంతమంది వాళ్ళు అయితే కనుక దీనివల్ల చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ మేరకు మనతో అయితే కనుక సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి ఎన్ సాయి గారు ఉన్నారు, ట్రాఫిక్ సిఐ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, చెప్పండి సార్, ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మధురవాడ అనేసరికి హార్ట్ ఆఫ్ ది సిటీ అలా తయారవుతుంది సార్. రేపు పొద్దున్న డెవలప్మెంట్ అంతా ఇటే జరుగుతుంది. సో ఎందుకు సార్ ఒకప్పుడు లేనిది ఎంత ట్రాఫిక్ ఇక్కడ బాగా పెరిగిపోవడం, లేదంటే ఇంచుమించు 500 మీటర్స్ వరకు ట్రాఫిక్ ఉండడం? అదే ఫంక్షన్స్, ఈ శుభకార్యాల రోజు లేదా పండుగలు అటువంటి సందర్భాల్లో ముందు రోజు పర్చేజీలకు కానీ లేదా విజయనగరం, శ్రీకాకుళం ఈ రిలేటివ్స్, ఎంప్లాయీస్ రాకపోకలు సాగించడం వల్ల హాలిడేస్ ముందులా గట్టను హెవీ ట్రాఫిక్ సిటీ నుంచి అలాగే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో వెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళ చుట్టాలు, బంధువులు ఇంటి శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళు కూడా సిటీలోకి వస్తున్నారండి. మెయిన్ ఫంక్షన్స్, గృహప్రవేశాలు, ఇంకేమైనా మ్యారేజ్, అలాగే రిజిస్ట్రల్ ఫంక్షన్స్ ఏవైనా ఇక్కడ అలాగే ఆ విధంగా ఉండడం వల్ల ఈ వలసలో ఉండడం వల్ల హెవీ ట్రాఫిక్ ఆ రెండు జిల్లాల నుంచి వస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న సిటీలో కూడా రోజుకి వెహికల్స్ పర్చేజ్ సేల్ రేట్ పెరిగిందండి. ఒకసారి మీరు ఎంక్వైరీ చేస్తే రోజుకి దగ్గర 200 నుంచి 150 వెహికల్స్, టూ వీలర్ కానీ కార్లు కానీ అన్ని షోరూమ్ నుంచి పర్చేజ్ అవుతున్నాయి. ఈ రోడ్లు వాటికి తగ్గట్టుగా కెపాసిటీ లేదు. ఒకప్పుడు 5 years బ్యాక్ కెపాసిటీకి రోడ్లు, ఇప్పుడు వెహికల్స్ పెరిగిపోయి ఆ వెహికల్స్ అన్ని ఆటోమేటిక్ రోడ్ల మీదకి వస్తున్నాయి. దీని దృష్ట్యా మనకి సర్వీస్ రోడ్లు కంజెస్టెడ్ ఇవి ఎప్పటికైనా ఏంటంటే ఇంకా రోడ్లు విస్తరణ చేయాలంటే దానివల్ల తగ్గుతుంది. మా మట్టుగా సాధ్యమైనంత వరకు మాన్యువల్ చేసి సిగ్నల్ దాటి ఎప్పుడు రెండో సిగ్నల్కి ట్రాఫిక్ పెరిగిపోతుందో మేము మాన్యువల్ చేసి క్లియర్ పెడుతున్నామా. సార్, ఒకప్పుడు మీద మధురవాడ ఈ యొక్క బ్రిడ్జ్ దగ్గర అయితే మనకు చాలా వరకు ట్రాఫిక్ పెరిగిపోతుంది. అసలు ఈ పెరిగిపోవడానికి కానీ అంటే ఇప్పుడు రోడ్డు కూడా దాన్ని వైడ్ చేస్తున్న పరిస్థితి. అసలు ఇది అంతటికి మేజర్ రీజన్ ఏమంటారు? అండ్ అలానే ప్రజల్లో అంటే మీరు ఇక్కడ ఛార్జ్ తీసుకొని 6 months అవుతుందేమో సార్, మీరు ఛార్జ్ తీసుకున్నప్పుడు ముందు ఎలాగ ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఒకలాగే ఉందండి. ఒకటి ఇప్పుడు అంతకంటే బెటర్గానే కారు షెడ్ దగ్గర ఇది డివైడర్లో పెట్టాము, కొమ్మ దగ్గర సర్వీస్ రోడ్ దిగిపోకుండా స్టాపర్స్ పెట్టించాము, తర్వాత స్పీడ్ బ్రేకర్స్ అన్నీ వేయించాము. ఆ మధురవాడ డీమార్ట్ బ్రిడ్జ్ ఏంటంటే మరి అక్కడే స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. ఆ క్యారేజ్లో పిల్లలకి ఇవ్వడం అందరూ ఒకేసారి వచ్చేస్తున్నారు. అండర్ పాస్ చిన్నది కాబట్టి అది దయచేసి పబ్లిక్ అర్థం చేసుకునేటంటే సర్వీస్ రోడ్లో వెళ్ళిపోవాలండి. కానీ అందరూ ఆ అండర్ పాస్లోనే దూరుతున్నారు. దాంతో అది చిన్న సర్వీస్ రోడ్, అది మెజర్ చేసినా చాలా తక్కువ, కెపాసిటీకి మించి వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి అది జామ్ లాగా. సార్, మధురవాడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయితే ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయి ట్రాఫిక్ నియంత్రించే ఛాన్సెస్ ఏముంటాయి? అంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే పబ్లిక్ సేఫ్టీ, అంటే మీద నుంచి వచ్చేస్తారు కానీ ట్రాఫిక్ మాత్రము సేమ్ ఉంటుందండి. ఎందుకంటే ఆ సర్వీస్ రోడ్లు ఎక్స్టెన్షన్ రోడ్డు వైండనింగ్ చేయాలండి. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏంటంటే పబ్లిక్ సేఫ్టీ, నడిచి వచ్చిన వాళ్ళు సేఫ్గా అవతలకి వెళ్ళిపోతారు తప్ప వెహికల్స్కి మార్గం లేదని నేను అనుకుంటాను. సార్, ఈ గవర్నమెంట్ స్కూల్ జడ్పీ హై స్కూల్ అక్కడే ఉంది. అండ్ ఎంతోమంది పిల్లలు సాయంత్రం పూట స్కూల్ వదలగానే లిఫ్ట్ కోసం అని చెప్పి హైవే మీదకి వచ్చి బళ్ళు ఆపుతున్న పరిస్థితి చాలాసార్లు మేము చూసాము. మన దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. సో వాటికి అంటే మనం ఏమైనా కంట్రోల్ చేయగలుగుతామా? అదే మేమైతే ఆర్ఎస్ మొబైల్ బట్టి చెప్తున్నాం. అక్కడ బోర్డులు కూడా పెట్టామండి, ఫ్లెక్సీలు కట్టున్నాం. మరి వర్షానికి పోయిన ఇలాగ అది గ్రిల్స్ కూడా దాటి కొంతమంది జంప్ చేసేస్తారు. అవి వద్దని చెప్తున్నామండి. ఇంకా ఎన్హెచ్ వాళ్ళకి చెప్పి అక్కడ సైన్ బోర్డులు పెద్ద పెడతాం. కానీ పబ్లిక్ ఏంటంటే అక్కడ స్కూల్ పిల్లలకైనా ఎవరికైనా చెప్తుంది ఏంటంటే డీమార్ట్ అండర్ పాస్ నుంచి నడిచి వెళ్ళొచ్చండి, 5 minutes నడకుంటుంది. కానీ అది కూడా ఓపిక లేక అక్కడే క్రాస్ చేసేస్తున్నారు యాక్చువల్గా. సార్, ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగేవి డ్రింక్ అండ్ డ్రైవ్. ఒకటి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మనిషి ప్రాణానికి ప్రమాదం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ గతంలో కన్నా ఇప్పుడు ఏమైనా ప్రజల్లో మార్పు ఏమైనా వచ్చిందంటారు? ప్రజల్లో ఇప్పుడు ఫైన్లు ఎక్కువ 10,000 ట్రంక్ అండ్ డ్రైవ్ ఉన్న కాడ మార్పు వచ్చిందండి. గతంలో కానీ ట్రంక్ అండ్ డ్రైవ్ తక్కువే ఉంది. ఇప్పుడు ఎక్కువ యాక్సిడెంట్స్ అండి స్పీడ్ డ్రైవింగ్, హెల్మెట్ లేకపోవడం అండి. 2 wheelerలో దొరికిపోతున్నారు. అందుకే చెప్తున్న వాలెట్ లోకల్ అని సర్వీస్ రోడ్లని అంటున్నారు. కానీ ఎక్కడ తగిలినా హెడ్ రోడ్డు మీద పడితే ఆర్ట్ సర్ఫేస్ కాబట్టి ఎక్కడైనా హెడ్ ఇంజరీ హెల్మెట్ లేని వాళ్ళకే ప్రమాదం జరుగుతుందండి. మిగతా వాళ్ళందరూ సేఫ్గానే
బతుకుతున్నారండి. అందుకే అందరికి అడ్వైజ్ ఏంటి చేస్తున్నామంటే హెల్మెట్ పెట్టేసుకుంటే మ్యాక్సిమమ్ 199% సేఫ్ అండి. అందరూ హెల్మెట్ పెట్టుకుంటే ట్రాఫిక్ కూడా ఎప్పుడూ ఉండదండి. మనకి ఎప్పుడు పండగల సందర్భాలు ఈవినింగ్ టైం ఉన్నా మేము క్లియర్ పెట్టేస్తున్నామండి. అంతేమి వాళ్ళేమి ఒక 3-4 మినిట్స్ కంటే ఎక్కువ వెయిటింగ్, ఎక్కువైతే 5 మినిట్స్ కంటే ఎక్కువ వెయిటింగ్ అయితే చేయడం లేదండి. కొన్నిసార్లు ఎవరైనా ఎగ్నిస్ట్ వేలు వచ్చి స్టాప్ చేసేసి ఏమైనా అడ్డదండకు పెట్టిస్తే అవి మాకు కాల్స్ వచ్చిన వెంటనే వెళ్ళి క్లియర్ చేస్తున్నాం. సార్ ఈ కుర్రకారు ఏదైతే ఉందో చాలామంది యువత ఈ ర్యాష్ డ్రైవింగ్ అనేది చేస్తున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇప్పుడు హైవే మీద చేస్తే ఎలాగ పోలీసులు ఉంటారు కాబట్టి మీరు మీరు గసడమో లేదంటే వాళ్ళు ఫైన్ వేయడమో బండి లాక్కోవడం మీద చేస్తారు. బట్ ఈ లోకల్ రోడ్స్లో ఏదైతే లూప్ లైన్స్లోని ఇలాంటివి చేస్తున్న పరిస్థితి, నిజంగా అలాంటివి చేస్తే ప్రజలు ఎవరైనా గమనిస్తే ఏం చేయమంటారు సార్? అదే అటువంటివి కూడా మా దృష్టికి వచ్చాయండి. అవన్నీ సీరియస్ అఫెన్సెస్, పబ్లిక్కి ఇబ్బంది. వాళ్ళకి కూడా సేఫ్టీ లేదు. ఆ కుర్రాళ్ళు తెలియని తనంలో అలా చేస్తారు, కానీ ఏదో సరదా వాడి స్పీడ్ కానీ అది తప్పది. వాళ్ళకి దయచేసి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ స్కూల్లో చెప్పమంటున్నాం. అలాంటి మా దృష్టికి డైల్ 100 కానీ 112 కానీ లేదా డైరెక్ట్ మా నెంబర్ లైన్ ఉన్నాయి చేసిస్తే మేము ఏ రూట్లో వెళ్తున్నారు అని చెప్తుంటే అవి కంట్రోల్ చేసి పెట్టేస్తామండి. వాళ్ళకి చట్టపరమైన చర్యలు సెక్షన్లు వేసి కేసులు పెట్టి నియంత్రిస్తామండి. అది చాలా పెద్ద అఫెన్స్. సౌండ్ పొల్యూషన్ గట్టన స్పీడ్కి వెళ్ళి ఇంకోళ్ళకి ఇబ్బంది పెట్టడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సార్ చూశారు కదా, ఇది ప్రజెంట్ పరిస్థితి అయితే విశాఖపట్నం మధురవాడ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ట్రాఫిక్ని నియంత్రించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ట్రాఫిక్ పోలీసులతో పాటు పబ్లిక్ కూడా వారి ఎంతో సహాయం వాళ్ళు చేయాలి. అంటే మనం డిసిప్లిన్గా ఉండి ఆ తర్వాత మనం సొసైటీ గురించి ఆలోచించాలి. సో సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.